Study for creativity. Subscribe for more videos. Thank you. I am tell about first generations of program language. First generation language, second generation language, third generation language, fourth generation language, fifth generation language. ఫస్ట్ మనం చెప్పుకోబోయేది ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్. ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అనే దాన్ని మెషిన్ లాంగ్వేజ్ అని కూడా మనం పిలుస్తారు. బైనరీ కోడ్స్ అనేవి 0 నుంచి 1 అనేది ఉంటుంది. ఇది డిఫికల్ట్ రైట్ డీబగ్స్ డిఫికల్ట్గా ఓపెన్ అయితే ఇట్ ఈజ్ ఎర్రర్ మిషన్ డిపార్ట్మెంట్ అంటే ఫైండ్ చేస్తుంది, అంటే ఎర్రర్స్ అనేవి ఫాస్ట్గా ఫైండ్ చేస్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రన్ వెరీ ఫాస్ట్. ఈ ఫస్ట్ జనరేషన్లో మిషన్ లాంగ్వేజ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే డిపెండ్ మోడిఫై. సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ 1950s నుంచి 1960 అసెంబ్లీ లాంగ్వేజ్. ఇది ఇంగ్లీష్ లైక్ అంటే ఎడిషన్కి యాడ్ అని, సబ్స్ట్రాక్షన్కి సబ్ అని, ఈజియర్ రైట్ డీబగ్స్ అండ్ మిషన్ లాంగ్వేజ్. అది ఈజీగా రాస్తుందంట, డీబగ్స్ అని కనుక్కుంటుందంట. ఇది అర్థమైనట్టుగా చూపిస్తుందంట. కంప్యూటర్కి మనుషులకి మధ్య కమ్యూనికేషన్ అర్థమైనట్టుగా చెప్తుంది, ఈజీగా డీబగ్స్ చెప్తుంది, మోడిఫై చేస్తుంది. డిసడ్వాంటేజ్ అంటే అది ఒక మిషన్ డిపార్ట్మెంట్ వల్ల అవుతుంది. థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ 96 నుంచి 1970 వరకు. దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. అనదర్ నేమ్ ఏంటంటే ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటాం. అది సి, జావా, కోబల్ అనే మిషన్ యూజ్ చేసాము. తర్వాత ఇంగ్లీష్ లైక్ అంటే హ్యూమన్కి అండర్స్టాండ్ విధంగా ఇది కూడా సేమ్ సెకండ్ లాంగ్వేజ్ లాగే యూజ్ అవుతుంది. డిఫరెంట్ కంపైలర్స్ నీడ్ డిఫరెంట్ మిషన్స్ అంటే వేరేగా యూజ్ చేసుకుంటుంది అంటే ఇది మాత్రం. ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ 1970 నుంచి 1980 వెరీ హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ కాల్డ్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాం. 4GL ఇది హ్యూమన్ ఫ్రెండ్లీ అండర్స్టాండ్ అంటే మనుషులకి మాత్రం చాలా నీట్గా అర్థమైనట్టుగా ఉంటుంది. ఇది ఎస్క్యూఎల్, ఫోకస్ అనేవి లాంగ్వేజ్ ద్వారా వచ్చింది. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు అండర్స్టాండ్, లెర్న్ ప్రోన్ టు ఎర్రర్. ఈ ఎర్రర్స్ని కూడా ఈజీగా తీసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ అంటే లెస్ ఫ్లెక్సిబిలిటీ, మెమొరీ కన్జంప్షన్స్ ఈజ్ హై. లెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, తర్వాత మెమొరీ కన్జంప్షన్ అనేది హైగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇంకోటి ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్ కూడా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేసి అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది 1980s నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాన్ని. ఇంకోటి ఏంటంటే విజువల్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటాం. ఇట్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కాన్సెప్ట్ ద్వారా ఉంటుంది. ఇది సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా చేస్తుంది. ప్లాగ్ లిప్స్ అనే 1958లో వచ్చాయి. అడ్వాంటేజ్ అంటే మిషన్ క్యాన్ బి మేక్ డెసిషన్ ఈజీలీ లైక్ 3G అండ్ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్లా యూజ్ చేసుకుంటుంది. డిసడ్వాంటేజ్ అంటే కాంప్లెక్స్ అండ్ లాంగ్ కోడ్, రిసోర్స్ రిక్వైర్డ్, దే ఆర్ ఎక్స్పెన్సివ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే రోబోటిక్స్ అట్లా ఎక్కువగా ఫాస్ట్గా యూజ్ చేస్తూ ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టడీ ఫర్